పగలైనా రేయైనా నీ ధ్యానమే నా జీవనము, నీ ధ్యానమే నా జీవనము. పగలైనా రేయైనా నీ ధ్యానమే నా జీవనము, నీ ధ్యానమే నా జీవనము. పగలైనా రేయైనా నీ ధ్యానమే నా జీవనము, పాపిని ప్రేమతో పిలిచిన దేవా, పాపిని ప్రేమతో పిలిచిన దేవా, పావనాత్మ నిన్ను ప్రణుతించెదను, పావనాత్మ నిన్ను ప్రణుతించెదను. పరముడ నిన్ను నే కీర్తించెదను, పరముడ నిన్ను నే కీర్తించెదను. పరలోక భాగ్యము నా కొసగు దేవ, పరలోక భాగ్యము నా కొసగు దేవ. పగలైనా రేయైనా నీ ధ్యానమే నా జీవనము, జీవనము. నిరాకడనా సౌభాగ్యమని, నిరాకడనా సౌభాగ్యమని ఈ నిరీక్షణతో ఇలా జీవించెదా. నిరాకడనా సౌభాగ్యమని ఈ నిరీక్షణతో ఇలా జీవించెదా. నా రక్షకా నీ అడుగు జాడలో, నా రక్షకా నీ అడుగు జాడలో నే నడువని బలము నా కొసగు దేవ, నే నడువని బలము నా కొసగు దేవ. పగలైనా రేయైనా నీ ధ్యానమే నా జీవనము, నీ ధ్యానమే నా జీవనము. పగలైనా రేయైనా నీ ధ్యానమే నా జీవనము.
కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి వద్దకే పరుగెత్తుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వాక్యానికి ముందు సాక్ష్యాన్ని పంచుకున్నాడు సహోదరుడు రాజు. ఆ సాక్ష్యం ద్వారా అనేక ఆత్మలు బలపడడానికి సహాయం దయచేయండి. వెనక వాక్యం కూడా వారిని మరింత బలపరిచేదిగా చేయండి. నిలబడి మాట్లాడుచున్న నా నోటికి తోడుగా ఉండి మీరే మాట్లాడి మహిమ ఘనత మీరే పొందుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. పౌలు గారు చెప్తున్నాడు, ఆయన ఈ 3వ అధ్యాయం 13వ వచనం ఫిలిప్పీ పత్రిక, నేను ఇదివరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి అంటే లక్ష్య పెట్టకుండా, మనసు పెట్టకుండా అని అర్థం. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అని చెప్తున్నాడు ఆయన. ఎందుకు వెనక ఉన్నవి మర్చిపోయాడు ఆయన, లక్ష్య పెట్టట్లేదంటే మన వెనక చాలా ఉంటాయి. వెనకటివి ఎన్నో సంగతులు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం, పనికిరానివి. దేవుడి గురించి గుర్తు చేసుకోవాలి, మనం దేవుడు చేసిన మేలులు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఎన్నో విషయాలు చెప్పాడు రాజుగారు, అవన్నీ గుర్తొచ్చాయి అతనికి. అవన్నీ దేవుని కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు. అర్థమైందా? దెయ్యము మీరు గొప్ప దైవజనులు అనడం, మనుషుని యొక్క ఆత్మ చనిపోయిన తర్వాత కాళ్ళు పట్టుకుని ఏడ్చెడుతున్నాం. కాళ్ళు పట్టుకుని కన్నీరు అలా కార్చేశాడు. రామలక్ష్మి నైటీ వేసుకుని కాళ్ళు పట్టేసుకుంది. రామలక్ష్మిలో ఉన్నాడు అతను. రామలక్ష్మి ఎక్కువగా మాట్లాడేది అతనితో, పక్కిళ్ళే కాబట్టి. ఆమెలోకి వెళ్ళి, నన్ను క్షమించండి, క్షమిస్తేనే కానీ నేను వదలననేది. క్షమించాను లేవా, నేను ఎప్పుడో క్షమించాను, నువ్వు చేసింది మాకు. నాలుగే కొంతమంది పేర్లు కానీ అక్కడ చెక్కాలు వేసి పేరు, రాజు పేరు. అందుకనే యేసు చాలా మంచిది, అందులో అనుమానం లేదు. కడిపులంక, కడియం, చైతన్య విశ్వాసులందరిలో కూడా అతను నెంబర్ 1. చివరిలో అలా పాడయ్యాడు తప్ప భార్య మాట విని ప్రేరేపణ బట్టి. నిజంగా అతను అక్కడ అలా చేశాడు కాబట్టి అక్కడ ఉన్న సంఘం పాడైపోయింది. మళ్ళా సంఘాన్ని అక్కడ ఎవరు అతను నిలబెట్టలేకపోయారు. మాటలు తక్కువ అతనికి, పని ఎక్కువ. పని ఎక్కువగా మాట్లాడేవాడు, సైలెంట్. నాకు ఇప్పటికీ గుర్తుంటాడు. కడేపులాంటి వెళ్తే గుర్తొస్తుంటాడు. ఎందుకంటే మామూలు విషయం కాదు. అతను వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి పాడైపోయాడు.
లోతు వారు ఏం చేసింది? వెనకకి తిరిగి స్తంభం అయిపోయింది. స్తంభం అయిపోతే ఉపయోగం ఏంటి మనకి? స్తంభం వెనక్కి తిరిగిన మనసు కఠినమైపోద్ది. స్తంభం అంటే స్తంభం కరగదు, ఎరగదు. స్తంభం ఎలాగా ఉంటుందో, సిమెంట్ స్తంభం, వెనకకు తిరిగిన మనస్సు కూడా అలాగా కఠినమైపోతుంది, గట్టిపడిపోతుంది. ఇక అసలు ఒక మాట కూడా ఎక్కదు. ఎన్ని చెప్పినా అతనికి ఎక్కలేదు. ఇంకా ఎంతమంది చెప్పినా అతనికి వినలేదు. ఇక వెనక్కి తిరగటం వలన అంత నష్టపోతున్నాం. దేవునిలో ఎప్పుడు కూడా వెనక్కి తిరగకూడదు. లోకంలో వెళ్తున్న నీవు లోకాన్ని వదిలేసి వెనక్కి తిరిగిపోవు. దేవుణ్ణి పట్టుకున్న మనం వెనక్కి తిరగకూడదు. అందుకనే నాగటి మీద చేయబెట్టి వెనక తట్టు తిరిగేవాడు నాకు పాత్రుడు కాదంటే. ఈనాడు చాలా విషయాలు వెనక్కి తిరుగుతున్నాం. చాలామంది చర్చికి మాట్లాడలేదు కానీ క్రియల విషయంలో వెనక్కి తిరుగుతున్నారు, వెనకాడుతున్నారు. చాలా దేవునికి పనిచేసే విషయంలో వెనకాడుతున్నారు, దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడుతున్నారు, దేవునికి సాక్ష్యం చెప్పే విషయంలో కూడా వెనకాడుతున్నారు. చర్చ మాట్లాడలేదు. నేను వెనకుంటలేదు కదా, గుడి మాట్లాడలేదు అనుకుంటున్నా చాలామంది. నువ్వు ఏ విషయాల్లో వెనకబడిపోతున్నావో, వెనకుండిపోతున్నావో, వెనక తిరిగిపోతున్నావో అది మనం ఆలోచించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. దేవుని మందిరానికి వచ్చేయటం, వెళ్ళిపోవటం కాదు, క్రియలు ఉండాలి. క్రియల్లో వెనకాడకూడదు. క్రియలు లేని విశ్వాసము మృతమైంది. అందుకని మీకు చాలా గట్టిగా చెప్తాను. మీరేమనుకున్నా, మీరు వచ్చినా రాకపోయినా నేను పట్టించుకోను. అర్థమైందా? ఎంతో ఉపయోగపడి వేసిన పని వదిలేశాను. నేను ఎంతో ఉపయోగపడ్డాడు అతను. ఎంతో ఇంతని చెప్పడానికే వీరు లేనంత ఉపయోగపడ్డాడు అతను. కడిపంత నాటి కడిపంతలో సంఘానికి వచ్చే వాళ్ళందరినీ అతనే గ్యాదర్ చేశాడు. అర్థమైందా? మామూలు విషయం కాదు. అది సంఘాన్ని కట్టాడు, సంఘాన్ని కూడా పాడు చేసేసాడు. చేత అలాంటి వ్యక్తి వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వదిలేశాను, నష్టపోయాను. ఇక్కడ మందిరం కడటానికే, అక్కడ మందిరం కడటానికి కూడా ఎవరు పైసా లేదు. అర్థమైందా? అప్పట్లో 90,000 కట్టాను. అదే చెప్పిన ఒక యాహాన్ గారు మాత్రం ఇటుకిచ్చారు. అంటే ఒక పాత ఇటుకు కొని యాహాన్ గారు అక్కడ ఇటుకిచ్చారు. మొత్తం ఆ ఇటుకిస్తే ఇటుక ద్వారా మందిరం ప్రారంభించి దానివల్ల పూజ చేయాల్సి వచ్చింది. ఆయన అక్కడ ఆ ప్రారంభించడానికి నిలబడ్డాడు. వాక్యం తెరవకపోయినా యోహాన్ గారికి వెనకాల కూర్చున్నాడు. ఆయన బయట. ఆయన చాలా మూర్ఖుడు. అక్కడ వాక్యాన్ని విని అతను కడిపులంకలో మన ప్రార్థనకు రావటం మొదలుపెట్టాడు. అసామాన్య విషయాలు ఏం కాదు. అర్థమైందా? మూర్ఖులు మాదిరికి కాదు. గడియంలో మొట్టమొదటి ఇక్కడ ప్రారంభించినప్పుడు కట్టాలి బకరియా. ఎటువంటి మూర్ఖుడు తెలుసాను? దుర్మార్గుడు. హత్యలు మానభంగాలు చేసే క్యాండిడేట్ అతను చెరుకు తోటలో. అటువంటి వాడు వాక్యం విని గుళ్ళోకి వచ్చాడు. వాక్యం మనుషులు పట్టుకుంటుందండి. మేము పట్టుకోలేమండి. మేము పట్టుకుంటే ఎవరు రాడు. అదే చెప్తాను. మీ నోటి మాట కరెక్ట్గా ఉండాలని చెప్తాను. ఈ మాటను బట్టే మనుషులు పట్టబడతారు. మీరు చెప్పే మాటలో నిజమో ఒత్తిడో మీ ప్రవర్తన చెప్తారు.
మీ నడవడికి చెప్తారు. దేవునిలో ముందుకు వెళ్తున్నావా, వెనక్కుండి లోక సంబంధమైన పనులు చేస్తున్నాము. అందుకనే పౌలు గారు చెప్తున్నాడు, వెనక ఉన్నవన్నీ మర్చిపోతున్నాను. నేను మర్చిపోయాడు. ఎంతోమందిని హింసించాడు, దూషించాడు, చంపేశాడు, నరికేశాడు, పొడి చేశాడు. తను నమ్మిన సిద్ధాంతం, తను నమ్మిన మతానికి ప్రాణం ఇచ్చాడు. అవన్నీ మర్చిపోయాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని అక్కడ వచ్చాడు. ఎంతో ఆస్తిపరుడు, ధనవంతుడు, గుణవంతుడు, భాగ్యవంతుడు, మేధావి. పౌలు అంటే ఆసనాశ వ్యక్తి ఏం కాదు, మనం ఏదో చెప్పిపోతాము. అవన్నీ కూడా తనకున్న ఆస్తిపాస్తులన్నీ పెంటగా ఏం చేసి వదిలేడు. నాకేం అక్కర్లేదు అన్నాడు. సమస్తమును నష్టపరుచుకున్నాడు. అది మన వెనక ఉన్న లోకాన్ని మర్చిపోతే అలాగుంటుంది మన ప్రవర్తన. మన వెనకున్న లోకాన్ని మనం మర్చిపోతే, లోకాన్ని ఎక్కడ మర్చిపోతున్నాం మనం? నేను మర్చిపోయానండి లోకాన్ని పూర్తిగా అని ఒక చెయ్యెత్తి మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్పలేము. మర్చిపోవాలి మనం. నువ్వు దేవునిని మర్చిపోవటానికి ఇష్టపడుతున్నావు తప్ప, దేవునిలో వెనుకుంటానికి ఆశపడుతున్నావు తప్ప, కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులు గమనించండి. చాలాసార్లు వింటాం లోతు భార్య గురించి. స్త్రీలు చాలామంది వింటారు, కానీ వెనక్కే ఉంటారు. దేవునిలో వెనకాడుతూనే ఉంటారు. దేవునికి ప్రార్థనలో వెనకాడతారు, సాక్ష్యాలు చెప్పట్లో వెనకాడతారు, దేవుని మందిరానికి రావడంలో వెనక, దేవునికి ఇవ్వటంలో ఇంకా వెనక. భర్త ఇద్దామన్నా అంతెందుకని మాట. అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. కనుక నీ మనసు కఠినమైపోదు. నీ మనసు చివరికి ఎవరి మాట ఏంది? దేవుని మాటే కాదు, ఎవరి మాట ఏంది? నీ మనసు ఏం చెప్తుందో అలాగే నడుచుకుంటాను. కనుక సౌలు రాజు దేవుణ్ణి అనుసరించేవాడు. అనుసరించి బతికినప్పుడు సౌలుని దేవుడు రాజుగా ఎన్నుకొని సమూయేలు ప్రవక్తకు చెప్పాడు, సౌలుని దగ్గరికి వస్తాడో పని మీద వస్తాడో అతనికి గాడిదలు పోతే తండ్రి వెతికి తీసుకురామని చెప్తాడు. సౌలును తనతో ఒక పనివాడిని వేసుకుని వస్తాడు. తిరుగుతా వస్తాడు. అప్పుడు ఆ పనివాడు అంటాడు, అయ్యా ఇక్కడ దీర్ఘదర్శి అనే ప్రవక్త ఉన్నాడంట, జరిగే చెప్తాడంట, జరగబోయి చెప్తాడంట, పోయి చెప్తాడంట, ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పినప్పుడు ఆ సౌలు ఆ పనివాడు మాటను పట్టుకుని ఆ సమూయేలు ప్రవక్త దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు దేవుడు సమూయేలుతో చెప్తాడు, ఇతడే నేను ఎన్నుకున్న రాజు అని చెప్తాడు. అతను అభిషేకించమంటాడు. అప్పుడు నీ గార్ధపాలని గాడిదలు ఎక్కడికి పోలేదయ్యా, పలానా చోట ఉన్నాయి. అయితే దేవుడు రాజుకి అభిషేకించుకుంటున్నాడు అని చెప్పాడు. సౌలు ఒక సామాన్యమైన రైతు కుమారుడు. అతను ఉన్నట్టుండి ఒక రాజు అయిపోయాడు. దేవునిని అనుసరించినప్పుడు జరిగింది అది. భక్తిగా ఉన్నప్పుడు జరిగేది అది. విశ్వాసంగా ఉన్నప్పుడు జరిగే ప్రక్రియ అది. మనం కూడా విశ్వాసంగా ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అర్థమైందా? విశ్వాసాన్ని వదిలేసి వెనక్కి తిరిగినప్పుడు తీరని నష్టాలు వస్తాయి. మనకి దెబ్బ మీద దెబ్బ వస్తుంది, అవమానాలు కూడా వస్తాయి.
ఇవి మనం గ్రహించుకోం. ఎందుకంటే లోకానుసారంగా ఉన్న వాళ్ళకి అర్థం కావు. సంఘానికి వచ్చినా కానీ లోకానుసారంగా ఉన్న జీవితం నీలో ఉంది. మందిరానికి వచ్చినా కానీ లోకాశాలని నీలో ఉన్నాయి. అది అంచేత ఆత్మ సంబంధమైన వాక్యాలు అర్థం కావు. సౌలు రాజుగా స్థిరపడిపోయిన తర్వాత అతనిలోకి గర్వం వచ్చింది. మనుషులందరూ రాజుగారిని పొగట్టడం, కీర్తించడం, రాజుగారి అంత ఇంతగాని చెప్పడంలో దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుడు మర్చిపోయాడు. దేవుడు మరలా అతనితో మాట్లాడి నువ్వు ఫలానా పని చేయని చెప్పినప్పుడు దేవుణ్ణి మర్చిపోయిన వాడు దేవుడు చెప్పిన పని కూడా మర్చిపోయాడు. మనం దేవుణ్ణి మర్చిపోయినప్పుడు దైవ సంబంధమైనవన్నీ మర్చిపోతాం. అర్థమైందా? దేవుడు చెప్పిన సంగతులన్నీ మర్చిపోయి అతను అనుకున్నట్టుగా ప్రవర్తించాడు. దేవుణ్ణి వెనకబెట్టేశాడు. తన మాట, తనను పొగిడిన ప్రజల మాట ముందు పెట్టుకుని ఆ మాట ప్రకారంగా ఏళ్ళు యుద్ధం చేసి శాపాన్ని తెచ్చుకున్నాడు. దేవుడు ఏం మాట్లాడే తెలిసినప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయెను. అది ఎప్పుడైతే దేవునిలో మనం వెనకాడతామో దేవుని వాక్యాన్ని అనుసరించం, ఇంకా దైవజనులు చెప్పింది కూడా మనం పాటించాం. ఏంటి చేసేది అనుకుంటాం. దేవుణ్ణి అనుసరించడం మానేసినప్పుడు, దేవునిలో మనం వెనకడుగేసినప్పుడు సాతాను మన వెనకే తిరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు వెనకడుగేస్తాడా, వెనక లాగుపెట్టుకుందామని. అర్థమైందా? చాలామందికి తెలియదు ఇది. సాతాను ఎప్పుడు మన కూడానే తిరుగుతూ ఉంటుంది. మనతో పాటు మందిరానికి వస్తుంది. అది మందిరంలో మనతో పాటు ఉంటుంది. దేవుని మందిరంలోకి సాతాను వస్తుంది ఏంటండి అనుకోవచ్చు మీరు. దేవుని దగ్గరికే వెళ్ళిపోయింది అది. అర్థమైందా? యోబు గ్రంథంలో మనం చూస్తే మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది. ఎన్నో వచనం 1:6 బైబిల్లో చూసుకోండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చినప్పుడు ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చాను. దేవుని దగ్గరికి వచ్చేసాడు. దేవదూత వేషం వేసుకుని వచ్చేసాడు. ఇప్పుడు మనం క్రైస్తవ వేషం వేసుకు వచ్చేస్తాం. ఎప్పుడు రానోళ్ళు కూడా క్రిస్మస్కి క్రైస్తవ ముసుగు ధరించుకొచ్చేస్తారు. ఎప్పుడు రారాల్లో, కానీ క్రిస్మస్ టైంలో వచ్చేస్తారు. ఎప్పుడు రారాల్లో 31st నైట్కి వచ్చేస్తారు. ఎప్పుడు రారాల్లో జనవరి 1st వచ్చేస్తారు. అలా వచ్చేసాడు వీడు. క్రైస్తవులతో కలిసి వచ్చేస్తారు. ఎప్పుడు వచ్చే వాళ్ళతో కలిసి వచ్చేస్తారు. దేవదూతలు లోకమంతా సంచరించి దేవుని దగ్గరికి వెళ్ళి ఈ మనుషుల గురించి వాళ్ళ గురించి చెప్పే రోజు వచ్చిందంట. ఆ రోజు దేవుని సన్నిధికి దేవదూతలు వచ్చేటప్పుడు అపవాది వారితో కలిసి వచ్చాడు. కానీ దేవదూత వేషమే, కానీ వాడి మనస్తత్వం వేరు. దేవుడికి తెలిసిపోయింది. దేవుడు అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. ఆ భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అది
నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ వచ్చాను. ఆడు తిరుగుతూ ఉంటాడు, వాడిని పూజించే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాడిని ఆరాధించే వారి దగ్గరికి వెళ్ళడు. వాళ్ళు నా జనమే, నా బ్యాచ్ అనుకుంటాడు. దేవుని నమ్ముకునే బ్యాచ్ వాడి బ్యాచ్ కాదని అనుకుంటాడు. దేవుని నమ్ముకునే క్రైస్తవుల దగ్గరికి వస్తాడు. ఆదివారం ప్రతి గుడి దగ్గర తిష్టేస్తాడు. అంటే మనకి తెలియని విషయం ఇది. మనం ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని రాము, ఇంటికాడ గుడికి వచ్చే ముందు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని రాము. అర్థమైందా? ఇక్కడికి వచ్చాకైనా మోకరించి ప్రార్థన చేసుకుంటారంటే చేసుకోం. చర్చి నుంచి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటామంటే చేసుకోం. ఉండాలి, మనకి జ్ఞాపకం చేసుకోవాలి దేవుణ్ణి. లేదా వాడు మనతో వస్తాడు, ఇక్కడే ఉంటాడు. పేతురు కూడా రాశాడు మాట. పేతురు గారు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలి వారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అది చూసారా? వాడు ఎప్పుడు మనతో తిరుగుతూ ఉంటాడు. మనల్ని ఎలాగ పాడు చేయాలి, మనల్ని ఎలాగ నాశనం చేయాలి. అవసరమైతే చిన్న కిటికెట్టి చర్చి కూడా రాకుండా చేసేస్తూ ఉంటాడు, ఆరాధనకు రాకుండా చేసేస్తూ ఉంటాడు. లేదు ఎలాగలాగ మనం తెగించి వచ్చామనుకోండి, నీ పక్కనే కూర్చుని వాక్యం వినకుండా చేస్తాడు. అలా చూడు, ఆ మనిషిని చూడు అని నీకు తలంపు మార్చేస్తూ ఉంటాడు. చేత వాడు పనులయ్యి, వాడు సింహం, చాలా బలమైనోడు సింహం. వాడు వెనకాడ్డు నీ దగ్గర రావడానికి, భయపడ్డు నీ ఇంటికి రావడానికి, నీతో పాటు ఇక్కడికి రావడానికి కూడా భయపడ్డాడు. ఎందుకంటే వాడి సింహం. ఏ సింహం అది? గర్జించు సింహం. సామెతలు 30:30లో ఉంటుంది, ఎవనికి భయపడని సింహము అని ఉంటుంది. వెనకకి జంకమంట కొన్ని 4 గురించి చెప్తాడు ఇక్కడ సామెతల్లో 30:30లో. సామెతలు 30:30 దేనికి భయపడిన 4 కలవంట. అవేమనగా ఎల్ల మృగములలో పరాక్రమం గలదే, ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము. చాలమ్మా, చదువుకున్న తర్వాత 4ని. సింహం భయపడదు, జంకదు, గర్జించు సింహం అది. అక్కడ పేతురు గారు చెప్పాడు కదా, ఎవరిని మింగుదునా అని, గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగులాడుచున్నాడు. నువ్వు దొరికావనుకో నీ పని అయిపోద్ది, ఫినిష్. దొరికిన వాళ్ళు అలాగైపోతారు, లాగేస్తాడు సత్యంలోంచి వెనక్కి. ముందుకు వెళ్ళినవాడు, ఇంకా అడుగు ముందుకు పడినవాడు అంతే. అర్థమైందా? చైతన్య నగర్లో కామాక్షి గారని వాళ్ళ ఫ్యామిలీని అలాగే లాగేశాడు వాడు. నాకు ఈ గుర్తొస్తూ ఉంటాయి చెప్పినప్పుడు. అర్థమైందా? కోమాలో నుండి 23 రోజులు కోమాలో ఉండి బతికాడు అతను. మేము ప్రార్థన చేయగానే అక్కడ మెట్ట మీద ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు, అక్కడ మెట్ట మీద ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. 3 రోజులు టెంట్లు వేసేసారు, తీసుకొచ్చి సమాధి చేసేయడానికి. బంధువులందరూ కూడా 50-60 మంది ఇంటి చుట్టూ ఉన్నారు. ఇక్కడ చుట్టాలు అనకాపల్లి నుంచి చక్క నుంచి వచ్చేసి, కామాక్షి గారు నా భర్తను బతికించండి బాబు అని కాళ్ళ మీద పడింది. నా కాళ్ళ మీద పట్టం కదమ్మా, నీ పూజలన్నీ తీసేయి,
ప్రార్థన చేస్తాం, ఆ దేవుడిని భర్తను బతికిస్తాడన్నాం. వెంటనే నమ్మింది, పూజలన్నీ గది తీసేసింది, అవన్నీ బద్దలు కొట్టేసింది, కాల్చేసింది. ఇంట్లో బీరువాలకున్న స్టిక్కర్స్, దుర్గమ్మ బొమ్మలు, ఆ బొమ్మలు, షిరిడి సాయి బొమ్మలన్నీ గీకేసింది. ఇల్లంతా అలికేసింది శుభ్రంగా. వెంటనే ఒక గంటలన్నీ చేసేసింది అంతే. ఆమె విశ్వాసం, ఆమె నమ్మకం, ఆమె తెగింపు, ఆమె ధైర్యం తన భర్తను అక్కడ బతికించేసింది. ప్రార్థన చేస్తున్నాం, ఇక్కడ కోమలోంచి బయటకు వచ్చాడు. 23 రోజులు కోమలో ఉన్న వ్యక్తి, లక్షలు అయిపోయినాయి అప్పటికే. మళ్ళీ దమ్మిడి లేదు ఈవిడ దగ్గర, రూపాయి లేదు ఈవిడ దగ్గర. ఆమె ఏ చీట్లు వేసేది, సీట్ల డబ్బులన్నీ అయిపోయినాయి, అప్పులు చేసేసింది. మణిగారు మేమందరం అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టి, అక్కడ వాక్యం చెప్పి ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన చేసే టైంలో సాయంత్రం 3 గంటల టైంలో కోమలోంచి బయటకు వచ్చాడు అతను. డాక్టర్ గారు ఫోన్ చేసి వెంటనే, నీ భర్త కోమలోంచి బయటకు వచ్చాడమ్మా, 10,000 ఉంటే పట్టురా, నీ భర్త బతికించేస్తానని చెప్తే, ఆ 10,000 కూడా ఆమె దగ్గర లేకపోతే, ఒక మనిషి దగ్గరికి వెళ్తానండి, ఆవిడ ఇచ్చేలా ప్రార్థన చేయండి అయ్యగారు అంతే. ఇస్తుందమ్మా. అంతకుముందు ఎన్నిసార్లు ఇవ్వలేదట ఆవిడ. ఈసారి నీకు తప్పనిసరిగా ఇస్తుంది, దేవుడు కార్యం చేస్తాడు నీకు అని చెప్పాను. ఆవిడ వెళ్ళగానే, అమ్మ డబ్బులకు వచ్చావా అందంట. అవునండి అందట. ఎంత కావాలి? 10,000. వెంటనే మాట్లాడకుండా తెచ్చి ఇచ్చింది. 10,000 ఎట్టుకెళ్ళి డాక్టర్ గారికి ఇస్తే డాక్టర్ గారు వైద్యం చేసి బాగు చేశాడు. అయితే 1 సంవత్సరం ఉన్నారు, 1 సంవత్సరంలో మర్చిపోయారు. వెనక్కి తిరిగేశారు అంతే, వెనక్కి తిరిగేశారు. ఏదైనా గుడే కదా, ఏదైనా ప్రార్థనే కదా, ఇక్కడ దగ్గరలో వెళ్తున్నామండి, ప్రసన్న కుమార్ గుడికి వెళ్తున్నామండి, ఎందుకంటే ఆయన ఈవిడ దగ్గర సీట్లు ఎత్తాడు. మొత్తానికి రోజు వెళ్ళి దేవుడిని నమ్ముకుని ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి రోజు వెళ్ళి కాకబట్టి, ఎందుకమ్మా దూరం ఇక్కడికి వచ్చేయండి అని, ఇక్కడ మేలు పొంది అక్కడ ఆయన కుర్చీలని, బల్ల, ఇలాంటి బల్లని ఇవన్నీ ఆవిడ చేత అక్కడ కొనిపించుకొని చేయించుకునేవాడు. ఎక్కడ ఏమీ ఇవ్వలేదు ఆవిడ. చెప్తున్నాను మీకు, ఎందుకంటే నేను ఆ మాటలు ఇప్పటికి ఏ విశ్వాసుల దగ్గర చెప్పలేదు. ఇప్పటికి నేను మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను చెప్పను అలాగా. యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు. మనం ప్రార్థన చేసాం, మన ప్రార్థన దేవుడిని బతికించాడు, దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. భయంకరమైన చావు చచ్చిపోయాడు. భయంకరంగా చనిపోయారు కొడుకులు ఇద్దరుని, భయంకరంగానే. ఆవిడ కూడా చనిపోయింది తక్కువ కాలంలో. ఇవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. మనం వెనక్కి తిరిగితే ఒప్పుకోడైనా, వెనక్కి తిరగకూడదండి. ఎంత చెప్పినా ఆవిడ మనస్సు కఠినమైపోయింది. ఇంకా అమ్మగారు నేను 2-3 సార్లు చెప్పాం, అలా మానకూడదమ్మా, ఎక్కడ బతికడు నీ భర్త, ఎక్కడ బాప్తిసం పొందేశారంటే వాళ్ళు. ఆ మందిరం వదలకూడదు, ఆ సహవాసం వదలకూడదు. మీరు ఏదైనా ఒకటి అనుకోవటం అది మీ అవివేకం అది అని చెప్పాం. చెప్తే వినలేదు. వెనక ఉన్నవన్నీ మర్చిపోవాలి మనం. వెనకకి తిరగొద్దని లోతు భార్యతో చెప్పితే ఏమవుతుంది అనుకుంది. అలాగ అనుకుంటాం మనం కూడా, ఏమవుతుందని. అర్థమైందా? ఇక్కడ ఈ మందిరం తీస్తే మీరు నాశనం అయిపోతారని చెప్పాను నేను. ఏస్తో నాశనం అయిపోతాం తీసేయండి అన్నాడు అంతే. అంతా ఆవిడ యేసు గారు కూడా ఉన్నాడు అప్పుడు. ఆయన వెళ్ళి యేసు గారు, సీమోను ఉన్నాడు. మందిరం తీసి వాళ్ళిద్దరే తీశారు. అలాగన్నటప్పుడు ఇంకా దేవుడు ఏం చేస్తాడు ఇంకా? ఎందుకంటే వెనక్కి తిరిగితే వాళ్ళ మనస్సు కఠినమైపోద్ది. ఎవరిదైనా కఠినమై స్తంభం మాదిరిగా అయిపోతుంది. ఇప్పుడు ఆ స్తంభం ఉంది,
ఆ తంబం మాదిరిగా అయిపోతారు అంతే. ఇంక ఎరగరు కరగరు. దేవునికి ఏ మనస్సు ఇష్టం? విరిగి నలిగిన మనస్సు. అది విరగాలి, నలగాలి, కరగాలి. అర్థమైందా? కొంతమంది దైవజనులు కూడా విరగరు, కరగరు, నలగరు. విశ్వాసులు ఏదో తప్పు చేస్తారు, పొరపాటు చేస్తారు. తప్పు అయిపోయిందండి అయ్య గారు మమ్మల్ని క్షమించండి అంటే క్షమించని దైవజనులు ఉన్నారు. క్షమించని దైవజనులు. అలా ఉండకూడదు మనం. దేవుడు మనకి నేర్పింది ఏంటంటే క్షమించమని చెప్పాడు ఆయన. క్షమించుడి అన్నాడు ఆయన. మీ అపరాధములను నేను క్షమించాలంటే మీ ఎడల అపరాధము చేసిన వారిని మీరు క్షమించండి అన్నాడు. ప్రేమించాలి. అర్థమైందా? విశ్వాసములో వెనక్కి తిరగకూడదు, ప్రేమించటంలో వెనక్కి తిరగకూడదు. వాళ్ళు మనల్ని ద్వేషించినా ఏదన్నా సరే మనం ప్రేమిస్తే దేవుని ప్రేమ మనం పొందుకుంటాం. విశ్వాసంలో వెనక్కి తిరగకూడదు, ప్రేమలో వెనక్కి తిరగకూడదు. వెనక్కి తిరగకూడదు, ముందుకు వెళ్ళిపోవాలి మనం. సాతాను మనతో వస్తుంది ఇక్కడికి. వాక్యం విని అయ్యబాబోయ్ అయ్యగారు మంచి వాక్యం చెప్పారు, అమ్మగారు మంచి వాక్యం చెప్పారు, చిన్నయ్య గారు మంచి వాక్యం చెప్పారు, అలా ఉండాలి అని అనుకుంటూ ఉంటావు నువ్వు. సర్లే ఎలా ఉంటావు నేను చూస్తానులే అది అనుకుంటూ ఉంటుంది. చర్చి నుంచి బయటికి వెళ్ళగానే ఒక గంటలో వాక్యాన్ని మర్చిపోయే విధంగా నిన్ను చేస్తుంది అది. ఇలా వాక్యాన్ని కొంతమంది గుర్తుపెట్టుకున్న వాక్య ప్రకారంగా చేయకుండా నిన్ను ఆపేస్తుంది. ఎస్, కొంతమంది వాక్యం గుర్తుపెట్టుకుంటారు. చాలామంది వాక్యం చెప్తూ ఉంటారు, ధారాళంగా చెప్తారు, ఘనంగా చెప్తారు, గొప్పగా చెప్తారు. కానీ దేవునికి మాత్రం ఉపయోగపడకుండా వాళ్ళ నుంచి వస్తుంది. మాటలంతే, మాటల వరకే. మాటలు పనికిరావు దేవునికి, చేతలు కావాలి. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. గుర్తుపెట్టుకోండి, క్రియలు ఉండాలి. అది మీరు అదే గుర్తుపెట్టుకోండి. నేను క్రియలు చేస్తున్నాను లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి. గుడికి వచ్చి వెళ్ళిపోవటం కాదు, క్రియలు చేయలేదు సౌలు రాజు. దేవుడు చెప్పింది చేయలేదు అతను, తను అనుకున్నట్టుగా చేశాడు. ఈనాడు మనం కూడా అంతే. దేవుడు చెప్పినట్లు చెయ్యం, మనం అనుకున్నట్టుగానే నడుపుతాం, మనం అనుకున్నట్టుగానే ప్రవర్తిస్తాం. అది దేవుడు ఇష్టపడ్డు కదా, దేవుడు ఇష్టపడ్డు. గమనించండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో మనం ముందుకే పరిగెత్తాలి, వెనక్కి చూడకూడదు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందాలి మనం. అది దేవుని బహుమానం పొందాలి మనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. దేవుడు నిన్ను ఉన్నతమైన పిలుపుతో నిన్ను పిలవాలైనా ఆ బహుమానం ఇవ్వడానికి నిన్ను. కనుక దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవుడు మనకు అన్నీ ఇస్తున్నాడు ఈ లోకంలో. ఇశ్రాయేలు దేవుణ్ణి అనుసరింపకుండా వెనక్కి తిరిగారు. సంఖ్యాకాండంలో 32వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 15వ వచనం, మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యములో అది జనులను ఇంకా నిలవ చేయను. అందుకని 40 సంవత్సరాల్లో నిలబెట్టేశాడు ఆయన. 40 రోజుల్లో చేరవలసిన ప్రయాణం, గమ్యం చేరవలసిన ప్రయాణాన్ని 40 సంవత్సరాల అరణ్యంలో నిలబెట్టేశాడు. వాళ్ళని నడిపించాడు ఇంత చుట్టూని.
నడిపించేశాడు. 40 సంవత్సరాలు, 40 రోజులు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ. అలాగే నీకు 4 రోజుల్లో రావలసిన దీవెన 4 సంవత్సరాలకు వెళ్ళిపోద్ది. సంవత్సరంలో రావాల్సిన దీవెన 40 సంవత్సరాలకు పోద్ది. కొంతమంది చచ్చేపోతారు తప్ప దీవెన రాదు. జరిగేది ప్రతిదీ దేవుని దీవెన అనుకుంటూ ఉంటారు కొంతమంది. జరిగేది ప్రతిదీని. దేవుని దీవెన వేరుగా ఉంటుంది, దేవుడిచ్చే ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. అందులో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. ఎంతున్నా, కొంతమందికి ఎంతున్నా ఏం జరిగినా సంతోషం ఉండదు, సంతృప్తి ఉండదు, సమాధానం ఉండదు. దేవుని దీవెన అది అవ్వదు. అది కనుక నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చెప్తాడు ప్రవక్త అయిన యెషయా. 46:12 కఠిన హృదయులై. చూసారా, నీతికి దూరముగా ఉన్నవారలారా. నువ్వు ఎప్పుడైతే నీతికి దూరంగా ఉంటావంటే, నిజాయితీకి దూరంగా ఉంటావంటే, మంచితనానికి దూరంగా ఉంటావంటే, నీ హృదయము కఠినమైపోయినప్పుడు దేవుని నీతిగల వాక్యానికి దూరం అయిపోతావు. దేవుణ్ణి పట్టించుకో. ఆరాధనకు సరిగ్గా రాలేవు, ఆరాధించలేవు. వచ్చిన నీ మనసు అడియాసలు కలిగి ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చినా సరే. అర్థమైందా? గమనించండి. దినమెల్లా ఆశలు పుట్టుచుండును అంటాడు సామెతల గ్రంథంలో. అర్థమైందా? 21-26 ఎంత అనుకుంటాను, అది 21 అధ్యాయంలో. దినమెల్లా ఆశలు అంతేనా? 21-26 ఆశలు ఎప్పుడు పుడుతూ ఉంటాయి మనకి. ₹1 మన చేతిలోకి వచ్చిందనుకో, ఒక ఆశ వస్తుంది, ఏదో కొనుక్కుందామని. ₹100 చేతిలోకి వచ్చాయనుకోండి, ఒక ఆశ వస్తుంది. ₹1,00,000 చేతిలోకి వచ్చాయనుకోండి, బంగారము ఏదో కొనుక్కుందామని ఆశ వచ్చేది నీకు. ఏదోటి ఆశ వస్తూనే ఉంటుంది. ఆశ పడని మనిషి ఉండడు, నాతో సహా. నాకు ఆశలు వస్తాయి. నేను మనిషిని కదా, మనసు లేదా? పాస్టర్ అమ్మకి ఆశలు వస్తాయి, మీకు వస్తాయి. మనసున్న ప్రతి ఒక్కరికి ఆశలు పుడుతూనే ఉంటాయి. కానీ వాటిని నిగ్రహించుకునే శక్తి ఉండాలి. ఇది మనకొద్దు, మనకు అవసరం లేదు, ఇది అది నిగ్రహించుకొని వదిలేయాలి. ఇంక అక్కడి నుంచి దాన్ని ఆడే గొప్పడు. అలాంటి ఆడదే గొప్పదవుతుంది. ఆ ఆశ లోతుబారీకి లేదు. అర్థమైందా? అందుకనే వెనక్కి తిరిగిందాన్ని. లోకం వైపు చూస్తారు ఇలాంటి ఆడోళ్ళు. ఎలాగైనా సంపాదించేయాలి, ఎలాగైనా కూడగట్టేయాలి, అందరి మీద పైన ఉండాలి. అందరికంటే అడుగునే ఉంటావు తప్ప ఎదగలేవు, ఎదుగుబోదు ఉండదు. దేవునిలో ఉండి ఆలోచిస్తే, లోకంలో ఉండి వేరు, లోకంలో ఉండి ఆలోచిస్తే పైకొస్తారు. అది లోకాన్ని, సాతాను వాళ్ళకి ఉపయోగపడుతుంది. దేవుని ఆలోచనలు వేరు. దినమెల్లా ఆశలు పుట్టుచుండును అన్నాడు ఆయన. కిందేముంది? నీతిమంతుడు వెనక తీయడు. నీతిమంతులు ఇచ్చేదాన్ని వెనక తీయరు, గుడికి వెనకాడరు, ప్రార్థనకి వెనకాడరు, దేవుని పనికి వెనకాడరు. నీతి ఉండాలండి, నీతి ఉండాలి. నీతి లేకుండా చనిపోతే నరకానికి పోతాం. ఇవ్వటమే నీతి అనుకుంటారు. అక్కడ ఏం చెప్పాడైనా? మహాజ్ఞాని నీతిమంతుడు ఇవ్వడానికి వెనుక తీయడు. అదేనా? ఎందుకంటే మనం దేవునికి ఇచ్చే కాడ తప్పనిసరిగా సాతాను అటెండ్ అయిపోద్ది. అంతే, సాతాను అటెండ్ అయిపోద్ది, తప్పని వచ్చేది. ఎందుకంటే దేవుని కార్యాలు జరగకూడదు, దేవుని సేవ జరగకూడదు, దేవుడికి గొప్ప పేరు రాకూడదు అని.
అర్థమైందా? అననీయ సప్యరేలను అలాగే చేసింది. అందుకనే పేతురు గారు అన్నాడు, పేతురు గారు అదే అంటాడు, అర్థమైందా? సాతాను మిమ్మల్ని ఎందుకు మోసపుచ్చింది అని. సాతాను అబద్ధం చెప్పించింది వాళ్ళ చేత. అబద్ధం ఆడితే మరణం వస్తుంది, నిత్య నరకం వస్తుంది. చేత పేతురు గారికి అర్థమైపోయింది, వేళలోకి అపవాదు వచ్చేసింది. డబ్బు, పొలం అమ్మగానే వచ్చిన డబ్బుతో పాటు సాతానుడు వచ్చేసాడు వీళ్ళలోకి. దేవునికి ఇద్దామని అనుకున్నారు, డబ్బు ఎక్కువ రావడంతో ఎంత ఇచ్చేస్తామా, కొంత దాచుకోండి అని చెప్పింది అంతే సాతాను. కొంత దాచుకున్నారు, పట్టుకెళ్ళారు, ఇచ్చారు, దైవజనుడు అడిగారు. అప్పుడు పేతురు, అననీయ, మీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపరచడానికి సాతాను ఎందుకు ప్రేరేపించింది? అది పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేయడానికి సాతాను ప్రేరేపిస్తుంది మనం. అది పేతురు గారికి తెలిసిపోయింది. అది అర్థమైందా? దైవజనులు చెప్పారు, దశమ భాగాలు ఇవ్వడం అని చెప్పకూడదు, చెల్లించడం అన్నాడు అంతే. చెల్లించడం అంటే ఖచ్చితంగా చెల్లించాలని. ఇవ్వమని చెప్తే ఇచ్చిన పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పిన వాక్యం సీమోన్ గారు పంపించారు నాకు, అది మొన్న చూశాను నేను. దశమ భాగాలు ఇవ్వడం అని చెప్తారు దైవజనులు, ఇవ్వడం అని చెప్పడం కాదు, దశమ భాగములు చెల్లించాలి అని చెప్పాడు అంతే. కొత్త నిబంధనలు అయితే శక్తి కొలది ఇమ్మని చెప్పాడు, దశమ భాగమే కాదు, శక్తి కొలది, మీరు ఎదిగే కొలది ఇవ్వాలని చెప్పాడు. అంటే ఆస్తిలో ఎదిగే కొలది ఇవ్వాలి, మనం రాబడిలో ఎదిగే కొలది ఇవ్వాలంట. అర్థమైందా? అది ఎవరు చేయగలరంటే నీతిమంతులు. నీతి అనగా వాక్యానుసారంగా జీవించడం, గుర్తుపెట్టుకోండి. లోక సంబంధమైన నీతి కాదు, ఏ తప్పు చేయకుండా ఉన్న నీతి కాదు. కనుక దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏదో మనం ఓ పాయింట్ పట్టుకుని ఆ పాయింట్ని పట్టుకుని ఏలాడకూడదు. బైబిల్ అంత క్షుణ్ణంగా తెలుసుకోవాలి మనం. వెనక్కి తిరిగిన లోతు భార్య కుటుంబానికి పనికి రాకుండా పోయింది, తన బంధువులకు పనికి రాకుండా పోయింది, ఎవరికి పనికి రాకుండా పోయింది. చివరికి తన బిడ్డలను కూడా పాడు చేసుకున్న రీతిగా ఉంటుంది. అర్థమైందా? వెనక్కి తిరిగిన సౌలు కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు, కొడుకులందరినీ చంపుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, మీకు అదే చెప్తున్నాను. బైబిల్లో జరిగినాయి కాదు, సాదృశ్యాలు చెప్పాను మీకు. యేసు కుటుంబాన్ని, అక్కడ కుటుంబాన్ని. జాన్ గారికి కూడా నేను ఎంతో చెప్పేవాడిని ఆ టైంలో. మందిరంలోకి వచ్చి కళ్ళజోళ్ళు పెట్టుకొని నేను నిద్రపోతూ ఉండేవాడు జాను, కడిపలంకలో మందిరంలో. కానీ పాప ఇక్కడికి వచ్చేవాడు, అక్కడికి వచ్చేవాడు. అది పని చేయదు. నిద్ర మరణమునకు సూచన, నిద్ర అవిశ్వాసానికి సూచన. కొంతమంది మీలో కూడా నిద్రపోతూ ఉంటారు, ఇక్కడ నిద్రపోతూ ఉంటారు చాలామంది. అది మనకు ఆశీర్వాదం కాదని. దేవుని సమయం ఇది, దేవుని మందిరం, దేవుని ఆరాధన నిద్రపోవటం ఏంటి? వాక్యం వినేటప్పుడు నిద్రపోవటం ఏంటి? నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుణ్ణి అనుసరిద్దాం, దైవ దీవెనలు పొందుకుందాం. గమనించండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో ఒక మాట ఉంటుంది, శిష్యుల గురించి చెప్తాడు ఆయన. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి
మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. గమనించండి. యేసుప్రభు చెప్పాడు ఇక్కడ, మీరు నాతో ఉంటున్నారు, నాతో తిరుగుతున్నారయ్యా, నాకు ఉండడానికి ఇల్లు లేదు, కొంపలేదు, ఏమీ లేదు, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నాకు నివాసం లేదు, నాతో ఉంటే మీరు అవమానాలు, నిందలు ఇవన్నీ ఉంటాయని చెప్పినప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఆయన గమనించండి. నన్ను కొడతారు, నాతో ఉన్న వాళ్ళని కూడా శిక్షిస్తారు, నాతో ఉంటే మీకు ఇవన్నీ ఉంటాయి, కష్టాలు పడాలి, బాధలు పడాలని చెప్పినప్పుడు అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి అన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, అది సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. గమనించండి, ఆ 12 మంది నిలబడ్డారు. ఆ 12 మంది దేవుణ్ణి వెంబడించారు, యేసు ప్రభువుకి నిజమైన శిష్యులుగా పేరు తెచ్చుకున్నారు. అలాగే మనం కూడా సంఘంలో 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, దేవుణ్ణి అనుసరించే వాళ్ళు ఎంతమంది, దేవుడు నిజమైన పరిశుద్ధుడని, నీతిమంతుడిని తెలుసుకుని ఆయన నీతిని, పరిశుద్ధతను కలిగి మనం దేవుని విషయంలో దేనికి వెనకాడకుండా జీవించే జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మనము బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు, మన బంధువులు బాగుంటారు, మనకు కావలసిన వాళ్ళందరూ మనల్ని బట్టి దీవించబడతారు. కనుక మరి సాక్ష్యం చెప్పిన రాజుగారు కూడా, సాక్ష్యం చెప్పేశాను, నా పని అయిపోయింది అనుకుని మరి ఇష్టానుసారంగా ఉండకుండా దేవునికి ఉపయోగపడి, దేవునికి సేవలో ఉపయోగపడే విధంగా దేవుని ప్రతి ప్రార్థన, ఆరాధన, కూడికలన్నీ కూడా మరి ఇది మా వంతు, మేము చేయవలసిన బాధ్యత, మా కర్తవ్యం అని చెప్పి కష్ట సుఖాల్లో, సంఘం యొక్క కార్యక్రమాల్లో ఉన్న మరి పురుషులందరూ, స్త్రీలందరూ కూడా ఏక మనస్సు కలిగి, ఏక విశ్వాసం కలిగి మనందరం ముందుకు సాగినప్పుడు ఈ పరిచర్య ముందుకెళ్తుంది, వెనకబడదు. ఇప్పుడు కడిపలంకల పరిచర్య వెనకబడిపోయింది. అది ఎందుకంటే పరిచర్య చేయాలంటే మనుషులు మనం ఏకమై చేయాలి, దేవుని ఆత్మ కలిగి ఉంటేనే కానీ చేయలేము. చైతన్య నగర్లో కూడా అలాగే వెనకబడిపోయింది. స్థలం కొన్నాం, అక్కడ ఆ స్థలం కూడా ముప్పు వచ్చేసింది. అంటే అక్కడ దేవుడు మాకు చూపించలేదు అనుకోండి, మేమే మర్చిపోయి స్థలం కొన్నాం అక్కడ. అప్పుడే చెప్పాడైనా, మొదట్లో అక్కడే కట్టవలసిందే సేవే, కానీ ఇక్కడ ఈ స్థలాన్ని చూపించి ఇక్కడ ఈ మందిరం ఇక్కడ కట్టించాడు ఆయన. కానీ కొన్ని మర్చిపోతాం. జరిగిన తర్వాత దేవుడు అక్కడ చూపించలేదనే విషయం మర్చిపోయి అక్కడున్న ఆ 10 కుటుంబాల నిమిత్తం స్థలం అక్కడ ఆ సమయంలో వచ్చింది కాబట్టి కొన్నాం. అది మన ఆలోచన, మన ప్రయత్నం, కానీ మన ఆలోచనలు, మన ప్రయత్నాలు నెరవేరు. నేను దేవుని సేవకులమే అయినా మా ఆలోచనలు అక్కడ జరగడానికి దేవుడు ఇష్టపడలేదు. అక్కడ ఒక ఆడదాన్ని రేపుకొని ఆవిడ ద్వారా అడ్డు పెట్టించి ఆ స్థలాన్ని ఆక్రమించుకునేటట్టు చేశాడు. అప్పుడు ఆ ప్రభుత్వం కూడా ఆ విధంగా సహకరించింది. అంటే దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం జరగాలంటే మనం అందరం కూడా దేవునికి ఇష్టంగా జీవించాలి. వెనకడుగు వేయకూడదు, దేనికి ముందుకే మనం వెళ్ళాలి. అదే చెప్పాడైనా, వెనక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటికై వేగిరపడుతున్నాను. అలాగ మనం వేగిరపడినప్పుడు దేవుడు మనకి గొప్ప బహుమానం ఇస్తాడు. దేవుడు మనకిచ్చిన సంతానాన్ని గొప్పగా దీవిస్తాడు. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
మమ్మను మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, ఈ ఆదివారం ఈ పూట మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, మరి నీ మార్గంలోకి వచ్చి నాగటి మీద చేయబట్టి వెనక తట్టు తిరగకూడదని చెప్తున్నారు మీరు. ముందున్న వాటికై వేగిరి పడుచు గురి యొద్దకే పరిగెత్తాలని పౌలు గారి ద్వారా మాట్లాడారు. వెనకకు తిరిగిన వారు ఏమయ్యారో పరిశుద్ధ గ్రంథ లేఖనాలను బట్టి, మా సేవల అనుభవాలను బట్టి కొంతమంది విశ్వాసుల్ని జ్ఞాపకం చేసుకోవటానికి సమయంలో రాజుగారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి, ఈరోజు వాక్యం మాట్లాడడానికి మీరు అనుమతి ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ఎత్తబడిన మాటలు వినిన ప్రతి హృదయంలో భద్రపరచమని, తోడై ఉండమని, సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.